తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కళాశాల నుంచి ప్రభుత్వాసుపత్రి వరకు చేపట్టిన ర్యాలీలో తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ నినాదాలు చేశారు. పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు అందించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడుతుందని వైద్యులు తెలిపారు. తొలి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచిస్తూ తల్లిపాల ప్రాముఖ్యతపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్థిక భారం ఏం లేకుండా ఈ తల్లిపాలనే రావడం జరుగుతుంది. తల్లిపాలు ప్రతి బిడ్డకి తల్లిపాలు ప్రత్యేకిద్దాం, తల్లిపాలు తాగిద్దాం. Every feed matters. Hold above. I am Dr. Mabindu Andi. నేను సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రామగుండం అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ దయాల్ సింగ్ గారు అండ్ మెడికల్ కాలేజ్ అండ్ నర్సింగ్ కాలేజ్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ఆబ్స్టెటిక్స్ గైనిక్ మనందరూ కూడా ఈరోజు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సెలబ్రేషన్ లోపల ఒక బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వాక్ అరేంజ్ చేస్తున్నాము. అండ్ మా స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టెడ్గా, నర్సింగ్ స్టూడెంట్స్ కూడా అందరూ కలిపి ఇది తల్లిపాలు గురించి పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వాక్ అరేంజ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు మన తల్లిపాలు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బిగినింగ్ న్యూ బోర్న్ నుంచి అంటే రైట్ ఫ్రమ్ డెలివరీ ఫస్ట్ అవర్ లోపలనే స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. సో కానీ మన స్టాటిస్టిక్స్ చూస్తే యాక్చువల్గా ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటాము. అంటే ఈ వీక్లో ఏంటి అని అంటే జస్ట్ ఈ సెలబ్రేషన్ పార్ట్ అనేది ఈ వీక్ వరకే కాకుండా యాక్చువల్ ఏంటి అంటే మేము డెలివరీ అయిన ప్రతి బేబీకి డెలివరీ అయిన వెంటనే పోస్ట్ నేటల్ సైడ్ కానీ వెళ్ళినప్పుడు రౌండ్స్లో కానీ ప్రతి బేబీకి ఏ బేబీకి డిఫికల్టీ ఉన్నా సరే, ఫీడింగ్ ఇష్యూస్ ఉన్నా, ఫీడింగ్ డిఫికల్టీ ఉన్నా ఈజీగా ఎర్లీగా అటెండ్ చేసి అండ్ ఒక అటెండెంట్ని అంటే లైక్ సిస్టర్ని కానీ వాళ్ళకి ఒక బ్రెస్ట్ ఫీడింగ్ అటెండెంట్ని కానీ అటాచ్ చేసి వాళ్ళు ఎంత బాగా ట్రైన్ చేస్తే ఎంత సింపుల్గా ట్రైన్ చేయగలుగుతారంటే అంత సింపుల్గా ట్రైన్ చేయగలుగుతారు. ఒకవేళ ఎవరికైనా డిఫికల్టీ ఉంటే వాళ్ళని ఎవరినైనా అటాచ్ చేస్తే చాలా ఈజీగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇంప్రూవ్ అయిపోతుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మన దగ్గర ఒకవేళ ఫార్ములా ఫీడింగ్ అనే క్వశ్చనే లేదు, ఫార్ములా ఫీడింగ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి చూస్తాం ప్రతిసారి. అసలు ఒకవేళ అవసరమైతే ఆ లోపల ఉన్న బేబీలకు కానీ నర్సింగ్ Since from August 1st to 7th we are celebrating World Breast Feeding Week. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అవేర్నెస్ కోసం మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఇస్తున్న ఒక ప్రోగ్రామ్. ఎవ్రీ ఇయర్ దీనికి ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ విత్ ఫర్ ఏ సస్టైనబుల్ లైఫ్ అనేది థీమ్. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది పిల్లలకి చాలా అవసరం. పిల్లలతో పాటు తల్లికి కూడా చాలా అవసరం. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి, వాళ్ళ మెదడుకి మేధస్సుని కలిగించడానికి ఈ డబ్బా పాల కన్నా తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి, అమృతమైనవి. పుట్టిన అరగంట నుండి స్టార్ట్ చేస్తే ఒక 6 నెలల సమయం వరకు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తప్పకుండా ఇవ్వాల్సింది. కాంప్లిమెంటరీ ఫుడ్ అనేది ఒక 6 నెలల తర్వాత నుండి 2 సంవత్సరాల వరకు మనం ఇవ్వచ్చు. ఈ డబ్బా పాలు వద్దు, తల్లిపాలే ముద్దు అలాంటి కొన్ని స్లోగన్స్తో మనం జనాలకి అవేర్నెస్ ఇవ్వచ్చు. బయట జనాలకి మనం తెలిపినప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా వర్క్ ప్లేసెస్లో